హలో. స్టార్ట్ అయ్యావా? ఓకే, వచ్చేస్తున్నా. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు యాక్చువల్లీ ఈరోజు ఒక ఫ్రెండ్ వస్తుంది, పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. నేను ఇప్పుడు కాకినాడలో ఉన్నాను. ఓ మై గాడ్, ఇట్స్ టూ హాట్. చూసారా చోట్ల ఎట్లా కారిపోతున్నాయో? ఇట్స్ టూ హాట్ అనమాట. ఓకే, కాకినాడ గల్లీలు చూపిస్తాను మీకు ఇప్పుడు. మన సుబ్బయ్య గారి హోటల్. కాకినాడ వస్తే ఖచ్చితంగా సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేయాల్సిందేనండి. గోదావరి అల్లుడికి ఎంత మర్యాద చేస్తారో అలా మర్యాద చేస్తారు సుబ్బయ్య గారి హోటల్లో. ప్రస్తుతం మనం ఇప్పుడు జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్నామన్నమాట. ఇదే ఆ జంక్షన్. మనం ఇప్పుడు సత్య కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ పల్లె వెలుగు బస్సు వచ్చింది. ఈ బస్సులోనే వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అనుకున్నట్టుగానే ఈ బస్సులోనే దిగింది. హే సత్య, హలో మేడం. సో అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిన వెంటనే మమ్మీ డాడీతో కొంచెం మాట్లాడేసి ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా? సెల్ఫీస్ దిగడం. సో గబగబా బ్రేక్ఫాస్ట్ చేసేసి మా పిల్లుల్ని పరిచయం చేశాను. ఇదేమో మిన్ను, అదేమో చోటు. సో దాని తర్వాత సత్య జాక్ ఫ్రూట్ తీసుకొస్తే మంచిగా కట్ చేసుకొని తినేసాము. అలా టీవీ చూస్తూ కొంతసేపు గడిపిన తర్వాత లంచ్ టైం అయిపోయింది. సో మమ్మీ చేసిన యమ్మీ బిర్యానీ తినేసి అక్కడ నుంచి సత్యకి కాకినాడ చూపిద్దాము అని చెప్పేసి వచ్చేసామండి. మనం ఇప్పుడు కాకినాడలో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అన్నమాట. కార్ పార్కింగ్ వచ్చి 60 రూపీస్ అండి, అండ్ బైక్ పార్కింగ్ అయితే 30 రూపీస్ అంట. అండ్ టికెట్ మీరు సెపరేట్గా లోపలికి వెళ్ళాక తీసుకోవాలి. సో ఇది ఎంట్రన్స్ అండి, అండ్ మీరు టికెట్ ఇక్కడ తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే 50 రూపీస్, కిడ్స్కి అయితే 20 రూపీస్ ఉంది టికెట్. అండ్ కెమెరాకి ఎక్స్ట్రా ఛార్జ్ 500 రూపీస్. ఇది టూ మచ్ అసలు. సో ఇక్కడ నుంచి మీకు బోర్డ్ వాక్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇట్లా మీకు చెక్కతో కట్టేసి ఉంటుంది బ్రిడ్జ్ టైప్లో. సో చుట్టూ ఫారెస్టే. కింద పడితే I could never settle down too far away from my hometown. With my family I am bound. I stick by them till I'm in the ground. Resting on the myth of old. All I know is I'm on my way to become. అబ్బా ఇక్కడ ఒక కోతి కింద దిగుతుంది. చూసుకోమ్మా, కింద చూసుకో, పడ్డామంటే ఇంకేం లేదు. ఎటు వెళ్ళాలి? అక్కడ ఉంది కదా రాసి, అటెళ్ళు.
పదా సెక్షన్ చూడు, ఇటు కూడా వెళ్ళొచ్చు బోర్డ్ వాక్, ఇటు బోటింగ్ పాయింట్. సో సత్య చెప్తుంది అటు వెళ్ళిపోదాం. చలో వాటర్ కావాలా? షుడ్ బి రోలింగ్ అన్నమాట. సో గైజ్ ఈ ఫారెస్ట్లోకి ప్లాస్టిక్ ఏది ఎలా లేదు, ఓన్లీ వాటర్ బాటిల్స్ ఎలా ఉంది. బట్ మీరు ఎంట్రీలోనే 100 రూపీస్ పే చేయాలి వాటర్ బాటిల్కి. అండ్ మీరు ఇది పాడేయకుండా రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి వాటర్ బాటిల్ చూపిస్తే రీఫండ్ ఇచ్చేస్తారన్నమాట. ఎవరో అరుస్తున్నారు. దట్స్ గుడ్ ఐడియా. యాక్చువల్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి దట్స్ ఎ రియలీ గుడ్ ఐడియా. ఐ రియలీ లైక్డ్ ఇట్. సో ఇలాగే అన్ని చోట్ల పాటిస్తే ప్లాస్టిక్ అనేదే ఉండదు. సో యా, ఐ లైక్డ్ ఇట్. డాడీ దారుండి పైకి ఎక్కడానికి ఉండేది, పడిపోయింది. ఇక్కడ రాత్రి దయ్యాలు వచ్చి కూర్చుంటాయి తెలుసా. గాయ్స్ మనం బోటింగ్ పాయింట్ రీచ్ అయ్యాం ఫైనల్లీ. సో ఇప్పుడు మనం బోటింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం అనమాట. మీకు ఏమన్నా గుర్తొస్తుందా? ఇక్కడ యాక్చువల్లీ RX100 మూవీ ఇక్కడే షూట్ చేశారన్నమాట. ఒక సాంగ్ పిల్లారా సాంగ్ ఉంటుంది కదా, చాలా సీన్స్ అన్నీ ఇక్కడే షూట్ చేశారు. అవునా, కార్డియో కార్డియో భయ్యా కార్డియో. ఈ వాచ్ టవర్ ఎక్కి పైనుంచి చూస్తే మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా కనిపిస్తుందండి. చాలా ఏకర్స్ ఉంది, చాలా పెద్దది ఫారెస్ట్. అండ్ ఇక్కడ మీకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో అదండి, దీన్నే కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని కూడా అంటారన్నమాట. సో కాకినాడ వస్తే మీరు తప్పకుండా విజిట్ చేయండి, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో మేము అక్కడ కోరింగా నుంచి బయలుదేరి ఆ తర్వాత జూడియోకి వెళ్ళామన్నమాట షాపింగ్ చేయడానికి. సో ఇది కాకినాడ భానుగుడి జంక్షన్కి దగ్గరలో ఉంది అండి. అండ్ ఈ పేరు వినే ఉంటారు కదా భానుగుడి జంక్షన్. మీరు గీతా గోవిందం మూవీ చూస్తే అందులో మన రష్మిక అండ్ విజయ్ దేవరకొండ బస్ దిగే ప్లేస్ అది. స్టూడియోలో అయితే చాలామంది జనాలు ఉన్నారండి, ఇంత పెద్ద లైన్ ఉంది. తర్వాత కోటయ్య స్వీట్స్, కాకినాడ ఫేమస్ కాకినాడ కాజా కోసం కోటయ్య స్వీట్స్కి వెళ్ళామన్నమాట. ఇది చాలా ఇయర్స్ నుంచి ఉందండి అండ్ ఇదే మెయిన్ బ్రాంచ్. సో అక్కడ స్వీట్స్ తీసుకొని వెళ్ళి పబ్బుని నెక్స్ట్ డే మార్నింగే బీచ్కి వెళ్ళాము. సో ఎన్నో ఇయర్స్ నుంచి కలవాలి అనుకుంటున్న ప్లాన్ ఇలా ముగిసిందనమాట. సో ఫైనలీ వీ మేడ్ బ్యూటిఫుల్ మెమరీస్.